ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. కుంభరాశి వారు ప్రతి పనియందు, ప్రతి మాటయందు, ప్రతి క్షణము చాలా జాగ్రత్త అవసరము. అజాగ్రత్తగా ఉన్న, అస్థిమితంగా ఉన్న, అనాలోచనతో ఉన్న, దూరాలోచన లేకుండా దురాలోచనతో ఉన్న, ఏమాత్రం ధర్మానికి విరుద్ధంగా పని చేసినా, ప్రయత్నం చేసినా చాలా గట్టి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది. శని కూడా వక్రగతిలో ఉన్నాడు. ఇప్పుడు దాని యొక్క ప్రభావం ఏ రకముగా కూడా నష్టం వాటిల్లకుండా ఉండాలి అంటే సాధ్యమైనంత వరకు ధర్మంగా ఉండడానికి కుంభరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. అంటే మీరు ఉండరు అని కాదు, కర్మ ప్రారంధం ఎక్కువైనప్పుడు కర్మ ఫలితం అనుభవించాలి అని రాసి అది బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదీ మనకు అనర్థంగానే కనిపిస్తుంది. అర్ధరాత్రి మాంచ చీకట్లో వెళ్తున్నప్పుడు చక్కటి దృఢమైన తాడును తొక్కితే అది మనకు పాము అనుకోవచ్చు, గుండాకి చచ్చిపోతాం మనం. కనుక ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఒకటికి 2 సార్లు శోధన చేసి వాటిని సూచించి, ఓకే బాగానే ఉంది, ఇబ్బంది లేదు, ఇది ధర్మయుక్తంగానే ఉంది, ఇది ఏ రకంగానూ కూడా మనకి అధర్మం కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయటము అనేటువంటిది మీకు అత్యంత శ్రేయోదాయకము. కాదు నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, నాకంతా విధానం ఐడియా ఉంది, నేను ఎంతకన్నా మహాకోపిష్టివాడిని, అంతకన్నా గొప్పవాడిని, అంతకన్నా ఏదైనా చేస్తాను, ఏమి చివరాఖరికి ఏది మనల్ని కాపాడలేదు. మీ యొక్క ధర్మం అనేటువంటిది మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. కుంభరాశి వారికి సంబంధం లేని దాంట్లో వేలు పెట్టి, ఆ తర్వాత చెయ్యి పెట్టి, ఆ తర్వాత కాలు పెట్టి, తలకాయ పెట్టి మనిషి అవతలికి వెళ్ళి ఇక అక్కడి నుంచి రాలేక, బయటికి లాక్కోలేక, పీక్కోలేక చాలా అంటే చాలా తలనొప్పులు పడేటువంటి స్థితి బాగా ఎక్కువగా కనిపిస్తున్నది. వేలు పెట్టడం ఎందుకు, ఇరుక్కోనేదా చేసుకోవడం దేనికి? బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అంటుంది చీమ. కానీ అది మిమ్మల్ని ఒక రకమైనటువంటి చెడు ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు రా అని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటువైపు ఎంతో మంచిది ఉంటుంది, కాకపోతే అది ముళ్ళు అలా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది మనకు ఆకర్షణీయంగా ఉండలేకపోవడం చేత అటు మనం వెళ్ళాక ఆకర్షవంతంగా కనిపిస్తుంది. కాబట్టి ఇటు వెళ్ళి వేలు పెట్టి, కాలు పెట్టి, తల పెట్టి ఇరుక్కోవడం వలన దాని నుంచి బయటికి రాలేక నానా తెప్పలు పడవలసి వస్తుంది. అందులోంచి బయటపడాలి అంటే మీకల్లా మన్యు సూక్తము 2, బడబానల హనుమాన్ స్తోత్రము లేదా హనుమాన్ చాలీసా ఏదో ఒకటి మూడిట్లో ప్రతి నిత్యం మీరు వినటము అనేటువంటిది మీ జీవితానికి చాలా అంటే చాలా యోగదాయకము. అనవసరమైన వాటిల్లో ఇరుక్కొని ఇబ్బంది పడి తల పగిలేలా తల బద్దలు కొట్టుకొని నానా రకాల ఇబ్బందులు పడి ఏంట్లా భగవంతుడా అని బాధపడే కన్నా ఈ 30 రోజులు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.